హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్. టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి టీంలోకి వస్తారనే చర్చకు తెరపడింది. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ జట్టు ఎంపికపై నెలకొన్న ఉత్కంఠత తొలగింది. రోహిత్, విరాట్ తిరిగొచ్చారు. ఈ సిరీస్కి హిట్ మ్యానే సారథి. టీ20 జట్టులోకి రోహిత్, కోహ్లీ తిరిగి రావడంతో ఈ సంవత్సరం టీ20 ప్రపంచ కప్ ఈ ఇద్దరు ఆడబోతున్నట్లే అని తెలుస్తుంది. సంవత్సరానికి పైగా విరామం తర్వాత భారత టీ20 టీంలోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగొచ్చారు. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్ కోసం సెలక్షన్స్ కమిటీ ఆదివారం 16 మందితో ప్రకటించిన జట్టులో వీళ్ళిద్దరికీ చోటు దక్కింది. అంతేకాకుండా కెప్టెన్ బాధ్యతలను రోహితే నిర్వర్తించనున్నాడు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సంవత్సరం జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచ కప్ ముందు ఈ ఫార్మాట్లో భారత్ ఆడబోయే చివరి సిరీస్ ఇదే. ఇక గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్కు దూరమయ్యారు. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత్ ఆడిన మ్యాచ్లకు మొదట హార్దిక్, ఆ తర్వాత సూర్య కెప్టెన్లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచ కప్లో హార్దిక్ గాయపడడంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20లో టీంను సూర్య నడిపించాడు. కానీ దక్షిణాఫ్రికాలో సూర్యకు గాయమైంది. కోలుకుంటున్న వీళ్ళిద్దరూ నేరుగా ఐపీఎల్లోనే ఆడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తిరిగి రోహిత్కి జట్టు పగ్గాలను అందించింది. దీన్ని బట్టి ప్రపంచ కప్లోనూ అతనే కెప్టెన్గా కొనసాగే ఆస్కారం ఉంది. మరోవైపు మానసిక ఆందోళన కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు ముందే స్వదేశం వచ్చేసిన ఇషాన్ కిషాన్ను ఆఫ్ఘన్తో టీ20లకు ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ ఉన్నారు. హార్దిక్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శివం దుబే అవకాశం దక్కించుకున్నాడు. బుమ్రా, సిరాజ్, జడేజా, కేఎల్ రాహుల్, శ్రేయస్లు ఈ సిరీస్కు పరిగణంలోకి తీసుకోలేదు. ఆఫ్ఘన్తో మ్యాచ్ల తర్వాత ఇంగ్లాండ్ కీలకమైన 5 టెస్టుల సిరీస్ ఉండడంతో వీళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు షమి గాయం నుంచి కోలుకుంటున్న విషయం కూడా తెలిసిందే. భారత టీ20 జట్లు చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, సంజు శాంసన్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్లు టీంలో చోటు దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత జట్టు ఎంపికపై ముందు నుంచే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 2022 టీ20 ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా ఓటమి తర్వాత ఈ ఫార్మాట్లకు దూరంగా ఉంటున్న రోహిత్, కోహ్లీ జట్టులోకి వస్తారా లేదా అనే ఉత్కంఠ రేగింది. గత సంవత్సరం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ ఇద్దరు టెస్ట్ వన్డేలపైనే పూర్తి దృష్టి పెట్టారు. దీంతో యువ ఆటగాళ్లు టీ20 జట్టులో ఆడారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు జట్టు ఎంపిక టీ20 ప్రపంచ కప్తో ముడిపెట్టే చూడడంతో రోహిత్, కోహ్లీ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు ఈ ఇద్దరు సిరీస్కు ఎంపిక చేయడంతో టీ20 ప్రపంచ కప్లోనూ వీళ్ళు ఆడతారనే సంకేతాలను బీసీసీఐ పంపించింది. ఆ ప్రపంచ కప్ దిశగా టీంకు ఈ సీనియర్లు అవసరం ఉంది. నిజానికి గత సంవత్సరం వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంటే ఈ ఇద్దరు మళ్ళీ టీ20ల వైపు చూసేవాళ్ళు కాదేమో. ఏదేమైనా రోహిత్, కోహ్లీలు టీంలోకి రావడం క్రికెట్ అభిమానులందరినీ సంతోషానికి గురిచేసింది.